కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరిన వైసీపీ కార్యకర్తపై దాడి చేయడం ఖండనీయమన్నారు. ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సమాచారం అడిగిన పవన్ పై కూటమి నేతలు దాడి చేశారని ఆరోపించారు. వాటర్ ప్లాంట్ కు గ్రామ పంచాయతీ నిధులతో కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్రగుంట్ల మండలంలో చిలంకూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఫండ్స్ గురించి అక్కడ ఆ నిధులు ఖర్చు చేస్తున్న విధానం కానీ అక్కడ దుర్వినియోగం అవుతున్నాయనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పవన్ అక్కడ వివరాలు అడగడం జరిగింది. అయ్యా మీకు గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వస్తూ ఉన్నాయి, ఎన్ని లక్షల నిధులు వస్తూ ఉన్నాయి, ఎందుకంటే చిలంకూరికి ఐసీఎల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, పక్కన నిధులు కూడా వస్తూ ఉన్నాయి. వచ్చేటువంటి నిధులు ఎక్కడ ఖర్చు పెట్టినారు, వీళ్ళకేంటంటే పనులు చేయకుండా కూడా డబ్బులు డ్రా చేసినారనేటువంటి ఒక సమాచారంతో తెలిసిందని చెప్పి అనుమానంతో అక్కడ డబ్బు డ్రా చేసినారనే విషయం తెలిసి అవన్నీ కూడా వివరాలు అడగడం జరిగింది సమాచార హక్కు చట్టం కింద. అంటే ఏ పనులు చేశారు, ఏ పనికి ఎంత ఖర్చు పెట్టినారు, ఎంత డబ్బులు డ్రా చేశారని చెప్పి ఇవన్నీ అడగడం జరిగింది. రెండవది అక్కడ ఒకటి డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నడుస్తూ ఉంది. దాంట్లో కూడా అక్కడ ఒక సుబ్బరామరెడ్డి ట్రస్ట్ దాని మీద పేరు రాసింది. కానీ అక్కడ మాత్రం నీళ్లు వాటర్ గ్రామ పంచాయతీ నీళ్లు వాడుతూ ఉన్నారు, కరెంటు బిల్లులు గ్రామ పంచాయతీ కడతా ఉంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు డబ్బులు వసూలు చేస్తూ 5 రూపాయలు 7 రూపాయలు క్యాడ్లకు వసూలు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీరు గ్రామ పంచాయతీలో కరెంటు బిల్లులు పే చేస్తున్నారు, వాటర్ వాడుతున్నారు. అదేవిధంగా దాన్ని వ్యాపారంగా మార్చేసి మీరు చేయడం వల్ల సమ్మర్లో ఎండాకాలం వచ్చింది, రోజు గ్రామ పంచాయతీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ప్రజలకు మామూలుగా స్కీమ్ ద్వారా. ఇదంతా ఇబ్బంది ఉంది. మీరేమో పేరు చెప్తున్నారు, ట్రస్ట్ పేరు చెప్తున్నారు, ఇక్కడ మీరు స్థానిక నాయకులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. ఖర్చు గ్రామ పంచాయతీ, డబ్బులు మీరు మాత్రం స్థానిక నాయకులు వసూలు చేసుకుంటా ఉన్నారు అనే దాని మీద వివరాలు సమాచార చట్టం కింద అడగడం జరిగింది. దాని మీద అడిగితే ఆ అధికారులు సమాచార చట్టం హక్కు కింద అడిగినప్పుడు సమాచారాన్ని మామూలుగా బయటికి ఇవ్వకూడదు నాకు తెలిసి. వెంటనే అక్కడ స్థానిక నాయకులు, కూటమి నాయకులకు చెప్పడం, అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీగా అధికారులు, సెక్రటరీ అందు వాళ్ళు వచ్చి ఎరా మీరు మా మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళ అని చెప్పి దాడులు చేసినారు. ఎంపీటీసీ నవీన్ అనే వ్యక్తి ఒక 10 మంది వెళ్ళి పవన్ అతనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తను కొట్టడం జరిగింది. అంటే నేను అడుగుతా ఉన్న కూటమి నాయకులు, ఈరోజు చాలా గ్రామ పంచాయతీల్లో కూడా అధికారం వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, సర్పంచులు ఉన్న చోట కూడా పనులు చేయకుండా అధికారులను కూడా ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా పడితే అక్కడ విచ్చలవిడిగా అధికార యంత్రాంగం కూడా సహకరిస్తూ గ్రామ పంచాయతీ డబ్బులు కొన్ని చోట్ల పనులు చేయకుండా డ్రా చేస్తున్నారనేది చాలా చోట్ల కంప్లైంట్ వస్తూ ఉన్నాయి. అంటే సమాచార హక్కు చట్టం కింద అరే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులు కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు ఎక్కడైనా ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారని అడిగితేనే భయపడుతున్నారు మీరు. అంటే దీని అర్థం ఏంటి, మీరు దోపిడీ చేస్తున్నారని నిర్ధారణ అయినట్టే కదా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎక్కడ కూడా దాడులు చేస్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్తున్నా కూటమి నాయకులందరికీ కూడా. మీరేదో ఎమ్మెల్యేలను చూసో ఇంకొకరిని చూసో దౌర్జన్యాలు చేసి బెదిరించి దాడులు చేస్తే ఎల్లకాలం ఎప్పుడు కూడా ఏదో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థ ఉంది కదా మా చెప్పు చేతుల్లో ఉంది అనే ఆలోచనతో ఈరోజు ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవికి, ఏదానికి ఇట్లాంటి దానికి నువ్వు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని మీరు చేసే తప్పుడు వ్యవహారాలు, దోపిడీలు కూడా ఎవరైనా ప్రశ్నించకుండా ప్రశ్నించే వాడిని కొట్టడము, దాడులు చేసి బెదిరించి మీ కార్యక్రమాలను దోపిడీ జరుపుకోవాలనే ఆలోచనతో చేస్తున్నట్టుంది అని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా.
అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా. అలాంటివన్నీ వదిలేసి పొద్దున్న లేచే దోపిడీని. ఈరోజు ఇసుక దోపిడీ ఏది చూసినా కూడా ఎక్కడ పడితే అక్కడ దోపిడీ జరుగుతూ ఉంది. కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, దాడులు చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా. పోలీస్ యంత్రాంగాన్ని కానీ దాడులు జరిగిన చోట, దౌర్జన్యాలు చేసిన చోట చర్యలు తీసుకోవాలా. చేసే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇదే ప్రభుత్వం ఉండదు. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ, బాధ్యత కలిగినటువంటి ఉన్నత స్థాయి అధికారంలో ఉన్నారు మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చట్టపరంగా చర్యలు తీసుకొని ఒక వ్యవస్థను కాపాడాలని చెప్పి చేస్తున్నారు.